వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. తదుపరి చర్యలని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. సజ్జల అమరావతి ప్రాంత మహిళలను, రైతులను, దళితులను సంకరజాతి అంటూ అవమానించారని, ఓ టీవీ ఛానల్ డిబేట్లో చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం చేసిన వారిని రాక్షసులు, పిశాచులుగా వర్ణించారని ఆరోపణలతో తాడేపల్లి స్టేషన్లో జూన్ 22న కేసు నమోదైంది. దళిత యువజన జేఏసీ నేత, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం నాగులూరులో కాలనీ పేరు మార్పుపై రాజకీయ దుమారం రేగుతుంది. టీడీపీ హయాంలో ఇచ్చిన ఇళ్లకు విజయబాబు కాలనీగా పెట్టిన పేరును తొలగించాలని వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని స్థానికులు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై ఆర్చి నిర్మించి జగ్జీవన్ రామ్ పేరును పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని తమకు రక్షణ కల్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. మా సమ్మగా నువ్వు చెప్తే చాలు. వాళ్ళు కవర్ అవుతున్నారండి. ఇప్పుడు చెప్పాలి బాగా, ఎందుకంటే వాడు పాపం పోయి మేము మా సమ్మగా నువ్వు చెప్తే చాలు. వాళ్ళు కవర్ అవుతున్నారండి. ఇప్పుడు చెప్పాలి బాగా, ఎందుకంటే వాడు పాపం పోయి మేము మా సమ్మగా నువ్వు చెప్తే చాలు. వాళ్ళు కవర్ అవుతున్నారండి. ఇప్పుడు చెప్పాలి బాగా, ఎందుకంటే వాడు పాపం పోయి మేము మా సమ్మగా నువ్వు చెప్తే చాలు. వాళ్ళు కవర్ అవుతున్నారండి. ఇప్పుడు చెప్పాలి బాగా, ఎందుకంటే వాడు పాపం పోయి మేము మా సమ్మగా నువ్వు చెప్తే చాలు. వాళ్ళు కవర్ అవుతున్నారండి. ఇప్పుడు చెప్పాలి బాగా, ఎందుకంటే వాడు పాపం మండలం కొత్త నాగలూరు గ్రామం విజయబాబు గారి కాలనీ. ఎప్పుడంటే ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టిండు. ఆ 82లో పార్టీ పెట్టిన తర్వాత మేమందరం కలిసి ఆ పార్టీలో ఉన్నప్పుడు విజయబాబు గారు మాకు మరి ఇళ్ల స్థలాలు లేవయ్యా, ఒకటింట్లోనే 2 కాపురాలు ఉంటున్నాం, దయించి మాకు ఏదైనా సహాయం చేయమంటే అక్కడ బస్ స్టాప్ కట్టించారు. ఫస్ట్ అక్కడ నుంచి జిల్లా పరిషత్ రోడ్డు వేయించారు. 7 ఎకరాల భూమి, ఇళ్ల పట్టాలు 96 పట్టాలు విజయబాబు గారు ఇప్పించారు. స్తంభాలు వేశారు, లైట్లు వేశారు, మరి రోడ్లు సిమెంట్ రోడ్లు వేశారు. నాకు దాదాపుగా 65 సంవత్సరాలు వచ్చినాయి. ఏ ఊళ్ళు కూడా మా గ్రామానికి ఒక విజయబాబు గారు తప్ప ఎవరో కూడా మాకు సహాయం చేసిన వారు లేరు. స్కూల్ కూడా విజయబాబు గారే కట్టిస్తుంటే కొంతమంది ఈడ కట్టడానికి లేదని కాగితాలు పెట్టారు. ట్యాంకీ కడుతుంటే ఈడ కట్టడానికి లేదని కాగితాలు పెట్టారు. అంగన్వాడి స్కూల్ కడుతుంటే ఇక్కడ పెట్టడానికి లేదని కాగితాలు పెట్టారు. గవర్నమెంట్ స్కూలు మేము తెలుగుదేశానికి కొమ్ము కాచమని పాత అర్జున వాళ్ళ ఉన్నప్పుడు మా ఇంటి చుట్టూ ఏట్ల పెట్టారు. మమ్మల్ని తరిమితే మేము పోయి గమలో 2 సంవత్సరాలు ఉన్నాం. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, ఒక విజయబాబు గారు తప్ప. ఆ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మమ్మల్ని దేవుడి దయ వల్ల విజయబాబు గారు మమ్మల్ని పట్టించుకొని ఈ 7 ఎకరాల భూమి ఇప్పించి, రోడ్లు వేయించి, మరి ఇళ్ల చోట్లు ఇచ్చి, క్యాన్ ఇళ్ళు ఇప్పించి ఆయన మమ్మల్ని ఆదుకుంటాం. ఆయన మీద లేనిపోయిన కేసు
ప్రజల కష్టాలు తీరుస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వారి సమస్యలను గాలికి వదిలేసింది. మీ కాళ్ళు మొక్కుతాం, తాగడానికి నీళ్లు ఇవ్వండి సారు అంటూ అడుక్కుంటున్నా పట్టించుకోనంత బిజీగా రేవంత్ సర్కార్ ఉందనే విమర్శలు తలెత్తుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి కేంద్రంలోని ఆదివాసీలు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. 11 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తమ నీటి కష్టాలు ఒకసారి వినండంటూ అధికారులను వేడుకుంటున్నారు. గొంతు తడుపుకోవడం కోసం వారు నిరసనలు చేస్తుంటే పోలీసులు మాత్రం ధర్నా ఆపాలంటూ చెదరగొట్టారు. మాకు నీళ్లు కావాలంటూ ఆ ఆదివాసీలు పోలీసుల కాళ్ల మీద పడడం అందరినీ కలిచివేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం వారి నీటి బాధను తీర్చాలంటూ పలువురు నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేని దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శలు వస్తున్నాయి. విశాఖ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హెమటాలజీ విభాగంలో అరుదైన ప్రపంచ స్థాయి రక్త క్యాన్సర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ రికార్డును సృష్టించింది. కేవలం 1 సంవత్సరాలలో 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు నిర్వహించి కొత్త మైలురాయిని అందుకుంది. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అన్ని అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉన్నాయని డాక్టర్ రామావత్ దేవ్ అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న విభాగాల కంటే రోగుల మనుగడ రేటు విషయంలో తమకు గొప్ప రికార్డు ఉందని చెప్పారు. మోస్ట్ అడ్వాన్స్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ సెట్ చేసి 1 ఇయర్ అయింది. కరెక్ట్గా 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో మేము సక్సెస్ఫుల్గా 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది. సో ఈ 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్లో మేము కొన్ని అటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి, కొన్ని ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి. అదే కాకుండా హై రిస్క్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఈవెన్ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాం ఓవర్ ద లాస్ట్ 1 ఇయర్. సక్సెస్ రేట్ చూసినట్టయితే మాది మోర్ దెన్ 90% ఉంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చినట్టయితే. ఎందుకు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే, చాలామందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అదేదో పెద్ద సర్జరీ అనో, లేదంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బోన్ కట్ చేసి ఇంకొకరికి వేస్తారనో, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ తొలగించడానికి కోసం వరకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి. ఒక మనిషి యొక్క బోన్ మ్యారోని అంటే పెరిఫరల్ బ్లడ్ తీసి స్టెమ్ సెల్స్ ఉంటాయి పెరిఫరల్ బ్లడ్లో, ఆ స్టెమ్ సెల్స్ తీసి ఇంకొక పేషెంట్కి వేస్తారు. సో అదొక ప్రక్రియ ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దీన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దీంట్లో ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ చేయడం కానివ్వండి, లేదంటే రేడియేషన్ ఇవ్వడం కానివ్వండి, అలాంటివి ఏమి ఉండవు. ఈ ప్రాసెస్కి ఈ ప్రొసీజర్స్కి అంటే సక్రమంగా చేస్తే 90% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు చేయాలి, అవసరం ఏముంది అంటే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని క్యాన్సర్స్కి, కొన్ని బినైన్ కండిషన్స్కి క్యూరేటివ్ ఆప్షన్స్ ఉంటుందండి. అంటే క్యాన్సర్స్ లైక్ లుకీమియా, హై రిస్క్ లుకీమియా కానివ్వండి, హై రిస్క్ లింఫోమా కానివ్వండి, వీటికి మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బినైన్ కండిషన్స్ లైక్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఏప్లాస్టిక్ అనీమియా, ఫ్యాంకోనిస్ అనీమియా లాంటి కండిషన్స్, వీటికి ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థాలసీమియా ఉంది, ఏప్లాస్టిక్ అనీమియా ఉంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఇంకో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు జనాలకి అవేర్నెస్ కలిగించాలి అంటే, మన ఈ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒరిస్సా బెల్ట్లోని మనకి తెలియకపోయినా చాలామంది మేనరికాల్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో జెనెటిక్ ప్రాబ్లం ఒక్కసారి మన పిల్లలు ఎఫెక్ట్ అవుతే క్యూర్ అనేది ఉండదు, జీవితాంతం ఆ జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడాలి. లైక్ థాలసీమియా అనుకోండి, సికిల్ సెల్ ఎనీమియా, కొన్ని వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆస్టియోపెట్రోసిస్, గాషస్ డిసీజ్, వీటికి క్యూర్ అనే ఆప్షనే లేదు చాలా కాలం వరకు. సో 20-30 ఇయర్స్ ముందు నుంచి ఏంటంటే ఇలా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొన్ని జెనెటిక్ కండిషన్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ స్టార్ట్ అయినాయి. అలా చేయగా ప్రోటోకాల్స్ అన్ని రిఫార్మ్ చేసుకోగా ఇప్పుడున్న స్టేటస్ ఏంటి అంటే 50 to 70% ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా జరిగితే వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. మెయిన్గా సికిల్ సెల్ ఎనీమియాస్, థాలసీమియాస్, మెటబాలిక్ డిజార్డర్స్,
ఏప్లాస్టిక్ ఎనీమియాస్, ఇవన్నీ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లేకపోతే వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి బ్రతకరు. అదే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయితే వాళ్ళకి నార్మల్ లైఫ్ 70 ఇయర్స్ 80 ఇయర్స్ వరకు నార్మల్గా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓన్లీ బినైన్ కండిషన్స్. క్యాన్సర్స్ పరంగా డాక్టర్ గారు అన్నట్టు హై రిస్క్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ చిన్నపిల్లల్లోని పెద్దవాళ్ళలోని, క్రానిక్ లుకీమియాస్ కొన్నిట్లోని, లింఫోమాస్ అంటారు పిక్కల్ క్యాన్సర్స్, వీటిల్లోని హై రిస్క్ కేసెస్లోని ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది అపోహ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే సర్జరీ చేసేస్తారు, బోన్ మ్యారో తీసేస్తారు అనేది. అలాంటిది ఏం కాదు. అందరూ రక్త డొనేషన్ వినే ఉంటారు కదా, బ్లడ్ డొనేషన్స్ విని ఉంటారు కదా, ఇది కూడా అదే ప్రాసెస్ అండి. దీంట్లో ఏంటంటే బ్లడ్ బదులు స్టెమ్ సెల్స్ డొనేట్ చేస్తారు. అలా డొనేట్ చేయడం వల్ల డోనర్ కంటూ ఏమీ ప్రాబ్లం ఉండదు. చాలామంది 2-3 సార్లు డొనేషన్ కూడా చేస్తూ ఉంటారు. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఈ ఘర్షణలో మరణించిన వారి సంఖ్య 56,000 మార్కును దాటిందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023 అక్టోబర్లో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజాలో మొత్తం 56,077 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడుల్లో 131,848 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారని పేర్కొంది. పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేలా ఇటీవలి కాలంలో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఇప్పటి వరకు జరిగిన దాడుల్లోనే 5,759 మంది పాలస్తీనియన్లు మరణించారని, మరో 19,807 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని దబీపురాకు చెందిన అమిత్ కరణ్, కృతిక దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని తుల్జాపూర్ భవానీ మాత ఆలయంకు వెళ్లారు. ఆలయంలో దర్శనం ముగించుకొని ఉదయం హైదరాబాద్కు తిరిగి బయలుదేరారు. కూకట్పల్లిలో వారి కారులో టెక్నికల్ సమస్య తలెత్తడంతో రోడ్డు మధ్యలోనే కారు ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా వాహనం స్టార్ట్ కాకపోవడంతో కృతిక తన కుమారుడిని తీసుకొని కిందకు దిగింది. అదే సమయంలో వెనక నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టడంతో తల్లి కుమారుడు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే తల్లి మృతి చెందింది. బాలుడు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలంగా కొనసాగుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వడగళ్ల వానలు నమోదయ్యాయి. తీవ్ర గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కాలనీల్లోని అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు ప్రవేశించింది. వర్షాలకు నగరాల్లో భారీ ట్రాఫిక్ జాములు ఏర్పడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు అవసరం లేకుండా బయటికి రాకూడదని సూచించారు.
ఉత్తరాఖండ్లో మరోసారి వర్షాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బాగేశ్వర్ ప్రాంతంలో కుండపోత వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని స్థానికులు తెలిపారు. అనేక ప్రధాన రహదారులు మూసివేయబడ్డాయని, చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయని చెప్పారు. ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం, తాగునీరు, వైద్య సేవలు వంటి అత్యవసరాలకు ప్రజలు తడబడిపోతున్నారన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ విస్తృతంగా నష్టం వాటిల్లిందన్న నివేదికలు వస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం నుండి మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తానే, ముంబై సబర్బన్, ముంబై సిటీ, రాయగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ తీర ప్రాంతాలకు హై అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ రాత్రి 11:30 వరకు 3.5 నుంచి 3.8 మీటర్ల ఎత్తైన అలలు తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతంలోని రత్నగిరి జిల్లాలోని మందన్గఢ్, కేడ్ తహసీల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో జగ్బుడి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూ కేడ్ నగరంలోని మార్కెట్ ప్రాంతాన్ని ముంచెత్తుతుంది. నాసిక్ పరిసర గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. నదులు, వాగులు పొంగి ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. గుజరాత్లోని పలు జిల్లాల్లో విస్తారంగా కురిసిన భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా సూరత్ సహా అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. సూరత్ నగరంలో రోడ్లు నీట మునిగి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా వేద్ దర్వాజా వద్ద రహదారులు పూర్తిగా నీటిలో కూరుకుపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరవిల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో జల నిర్బంధ పరిస్థితులు నెలకొన్నాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. నీటి ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముంబై బోరివలి ప్రాంతంలోని ఎలివేటెడ్ దేవీపాద మెట్రో స్టేషన్ బయట బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.